దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. దేవుని యొక్క సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే బైబిల్లో ఒక మంచి మాట కనబడుతూ ఉంది. దేవుడు చేసిన వాగ్దానమును మన జీవితంలో మన పక్షమున ఆయన స్థిరపరుస్తానని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అవును, దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని మనము సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుల వారిని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన తరువాత మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్నో గొప్ప వాగ్దానాలు చేసి ఉంచారు. బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవాతి దేవుడు మన జీవితంలో, మన కుటుంబాలు, మన సంఘము, మన దేశము, మన పట్టణము, మన వ్యక్తిగత జీవితాలు బాగుండాలని మన కోసము దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాలు మన జీవితంలో బైబిల్లో రాసి ఉంచాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుని నమ్ముకున్నటువంటి మన జీవితంలో అవి మనకు నెరవేర్పు జరగటానికి, ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానాలు మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. వాగ్దానము చేసిన వాడు మన జీవితంలో ఆ వాగ్దానాలు మన జీవితంలో ఆయన స్థిరపరుస్తాడు. ఆ వాగ్దానాలను మన జీవితంలో నెరవేరుస్తాడు. ఎందుకంటే రమారమి 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దాన పుత్రునిచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని, వాటి నెరవేర్చుటకు సమర్థుడని, విశ్వాసమునకు ఆధారము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసమందు బలహీనుడు కాక చేసిన వాగ్దానాన్ని బట్టి నమ్మాడు. అందుకే దేవుడు రమారమి 100 సంవత్సరాల వయసులో వాగ్దాన పుత్రుడినిచ్చాడు. దైవజనులకైతేమి, విశ్వాసులకైతేమి, పరిచర్య చేసేవారికైతేమి దేవుడు వాగ్దానం చేసిన తరువాత ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కుటుంబ వాగ్దానం కావచ్చు, సంఘ వాగ్దానం కావచ్చు, వ్యక్తిగత వాగ్దానం కావచ్చు, వ్యాపార విషయంలో వాగ్దానం కావచ్చు, ఉద్యోగ విషయంలో వాగ్దానం కావచ్చు, చదువు విషయంలో వాగ్దానం కావచ్చు, పెళ్లి విషయంలో వాగ్దానం కావచ్చు, సంతాన విషయంలో వాగ్దానం కావచ్చు, ఆర్థిక